మన కులస్తుడో లేకపోతే మన మతస్థుడో లేకపోతే మన ఇంటి దగ్గరోడో లేకపోతే మనకి దగ్గరగా ఉన్నవాడో అని చూసి మీరు ఓట్లు వేయకండి. మనకు కష్టం వస్తే మనం వెళ్తే సమస్య తీర్చేలాగా ఉండాలి, మన సమస్యలు తీర్చేలాగా ఉండాలి. అన్న నాకు కష్టం వచ్చింది అనగానే వెంటనే ఫోను మన కష్టం తీరేలా ఫోనో లేకపోతే అతను చేసేలాగో మనం ఉండాలండి. అలాంటి ఎమ్మెల్యేని అలాంటి ముఖ్యమంత్రిని మనం ఎంచుకోవాలండి. అంతేగాని మన మతస్థుడు కదా, మన కులస్తుడు కదా, లేకపోతే ఆస్తి ఉంది, లేకపోతే మనకి దగ్గరున్నాడు పిలవగానే పలుకుతాడు అనే వ్యక్తిని చూడకండి. మీరు చూడవలసింది కేవలం మన సమస్యలు తీరుస్తాడు, మన పరిష్కరిస్తాడు, మనకి ఏ సమస్య అసలు సమస్య అంటూ రాకుండా చేస్తాడు. అలాంటి ప్రభుత్వమే మనకు కావాలి, అలాంటి మనుషులే మనకు కావాలి. అలాంటి మనిషే మన జగనన్నండి. అలాంటి అభ్యర్థులనే ఎంచుకున్నారు కూడా. కాబట్టి దూరంగా ఉన్నారు కదా, ఆయనకి మనం ఎలా కలుస్తామో, ఆయన ఎలాగ మనకు తెలుస్తాడో, ఏదో ఓటేసేస్తే వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారో అనుకోకండి. వాళ్ళ ద్వారా మన ద్వారా వాళ్ళ సమస్యలు మన సమస్యలు ఏంటో వాళ్ళు తెలుసుకొని మన సమస్యలు క్లియర్ చేస్తారండి. అందువల్ల మీరు చూసుకొని ఓటు వేయండి, ఆలోచించి ఓటు వేయండి. 5 సంవత్సరాలు మన సమస్యను తీర్చేలాగా ఉండాలండి. మనం ఓటు వేసామంటే మనం పిలవగానే పలికే నాయకుడు కావాలండి మనకి. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను ఎంచుకునే ప్రభుత్వమే మన జగనన్న ప్రభుత్వం అండి. అందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి, జగనన్నను గెలిపించండి, జగనన్న చూపించి ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించండి. మనకు మంచి జరుగుతుంది. ఇదొక్కటే నేను మీకు